ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి దేవాలయంతో మీ ముందుకు వచ్చేసానండి. తెలంగాణ రాష్ట్రంలో చాలా ఫేమస్ అయిన చూడవలసిన టెంపుల్స్ చాలా ఉన్నాయి కదండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక స్వయంభూగా వెలిసిన గణపతి దేవాలయానికి ఈరోజు వెళ్ళబోతున్నాము. ఎటువంటి విఘ్నాలు లేకుండా మనము వినాయకుడు అనేది పూజిస్తుంటాం కదండి. అటువంటి వినాయకుడు స్వయంభూగా వెలిసిన శ్వేతార్క మూల గణపతి దేవాలయానికే వెళ్ళబోతున్నామండి. ఈ దేవాలయ ప్రాంగణంలో గణపతితో పాటు లక్ష్మీదేవి, సరస్వతి మాత, గాయత్రి మాత, పరమశివుడు, షిర్డీ సాయిబాబా, అలాగే హయగ్రీవుడు, నవగ్రహాలు, ఇలా చాలా దేవతామూర్తుల విగ్రహాలు అయితే మనకు ఇక్కడ దర్శనం అయితే ఇస్తాయండి. ఇక్కడ వినాయకుడు స్వయంభూగా వెలిసారండి. ఫస్ట్ మనము ఈ దేవాలయం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఫస్ట్ అన్నీ కూడా మనము తెలుసుకుందాం. కాజీపేట శ్వేతార్క మూల గణపతి దేవాలయం వచ్చి తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా కాజీపేటలో విష్ణుపురి కాలనీలో ఈ శ్వేతార్క గణపతి మనకు దర్శనం అనేది ఇస్తారండి. ఇక్కడ గణపతి స్వయంభూగా మనకు వెలిసారు. ఇప్పుడు మనము శ్వేతార్క గణపతి దేవాలయానికి ఎలా వెళ్ళాలనేది తెలుసుకుందామండి. మనకు వరంగల్ నుంచి వచ్చేసి 10 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుందండి. 16 నిమిషాల జర్నీ అనేది ఉంటుంది వరంగల్ నుంచి ఇక్కడికి. అలాగే మనకు హైదరాబాద్ నుంచి వచ్చే 120 కిలోమీటర్స్ దూరం అనేది ఉంటుందండి. ఇక్కడికి రావాలి అంటే కాజీపేట రైల్వే స్టేషన్ ఆపోజిట్ రూట్లోనే మనకు ఈ దేవాలయంకి వెళ్ళే దారి అనేది ఉంటుందండి. ఇప్పుడు మనము కాజీపేట రైల్వే స్టేషన్ ఆపోజిట్ సందులకి అనేది వచ్చేసామండి. అంటే విష్ణుపూరి కాలనీ దగ్గరకు వచ్చేసామన్నమాట. మనకు ఆపోజిట్లోనే ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అనేది మనకు ఇక్కడ కనపడుతుంది. ఆ దేవాలయం పక్క సందులో నుంచి మనం వెళ్తే ఈ దేవాలయం మనకు దర్శనం అనేది ఇస్తుందండి. ఇప్పుడు మనము శ్వేతార్క గణపతి దేవాలయం ప్రాంగణంలోకి అనేది వచ్చేసాము. దేవాలయం బయట ఇలా స్వామివారికి అలంకరణ చేసిన ఫొటోస్ అన్నీ మనకు ఇక్కడ దర్శనం అనేది ఇస్తాయండి. చూడండి ఎన్ని ఫొటోస్ అనేది పెట్టారో దేవాలయం బయట అన్నమాట ఇది. అలాగే ఈ దేవాలయానికి జ్యోతిష్యులు కానీ ప్రముఖులు కానీ వచ్చిన ఫొటోస్ కూడా ఇక్కడ బయట అనేది పెట్టారండి. ఇదంతా కూడా మనకు దేవాలయం బయట వాతావరణము. ఇప్పుడు మనము దేవాలయం లోపలికి వెళ్ళేసి దేవాలయం ఎలా ఉందనేది దర్శనం చేసుకుందాం పదండి. స్వయంభూగా వెలిసిన వినాయకుడి విగ్రహం వచ్చేసి పైన ఉంటుంది. కింద కూడా మనకు రాతితో చెక్కిన వినాయకుడి విగ్రహం అనేది ఇంకొకటి ఉంటుందండి. అది కూడా చూసేసి మనము పైకి అనేది వెళ్దాము. కింద కూడా వినాయకుడు ఉంటాడు. అలాగే పైన వచ్చేసి స్వయంభూగా వెలిసిన వినాయకుడి విగ్రహం అనేది ఉంటుంది. ఫస్ట్ మనము ఇక్కడ కింద ఉన్న వినాయకుడిని దర్శనం చేసేసుకొని పైకి అనేది వెళ్దాము. ఇక్కడే కొబ్బరికాయ కూడా కొడతారు. వినాయకుడికి మనకు చాలా ప్రీతికరమైనది గరిక కదండి. ఇక్కడ కొబ్బరికాయతో పాటు గరిక కూడా మనకు దొరుకుతుందన్నమాట. 10కి 2 కట్టలు అనేది ఇస్తారు, చిన్న చిన్నవి. అవి కూడా దొరుకుతాయి. అవి కూడా మేము తీసుకొని పైకి అనేది వెళ్తున్నాము. అంటే కింద వినాయకుడిని దర్శనం చేసుకున్నాం కదండి. ఇలా మెట్లు అనేది ఉంటాయి. మెట్లు ఎక్కేసేసి పైకి అనేది వెళ్ళాలి. గణపతిని దర్శనం చేసుకుందాము. లోపల ఎలా ఉందనేది చూద్దాం పదండి. ఇక్కడ మనకు శ్వేతార్క గణపతి తూర్పు ముఖంగా ఉండి ఈశాన్యం వైపు అంటే కైలాస స్థానాన్ని చూసినట్లు ఉండడం ఇక్కడ గణపతి యొక్క విశేషం అండి. ఇంకొకటి ఏంటంటే ప్రతి మంగళవారం చాలామంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేయడం వలన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం అండి. మెట్లు ఎక్కేసి దేవాలయం లోపలికి వెళ్ళే దారిలో ఇక్కడ జిల్లేడుతో ఉన్న గణపతి మనకు దర్శనమిస్తారండి. అక్కడ దర్శనం చేసుకొని మనము దేవాలయం లోపలికి వెళ్దాం. ఇప్పుడు మెట్లెక్కే దారిలో నుంచి మనం వచ్చాం కదండి. అక్కడ మనకు ఇలా బోర్డులు అనేది ఉంటాయండి. అంటే పూజా టైమింగ్స్ ఏమిటి, ఏమేమి పూజలు చేస్తారు, ఏమి హోమాలు చేస్తారు, అలాగే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు ఏం చేస్తారు, అలాగే మనము దేవాలయం దర్శనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, అన్నదానం ఎప్పుడు ఉంటుంది, అన్నీ కూడా మనము ఈ బోర్డు మీద అనేది చూడవచ్చండి. అన్నీ మనకు పూర్తి డీటెయిల్స్ ఈ బోర్డు మీద మనకు రాసింటారనమాట. ఇప్పుడు మనము దేవాలయం లోపలికి వచ్చేసాము. ఇదంతా కూడా మనకు దేవాలయం లోపల వాతావరణం అండి. ఫస్ట్ మనము వినాయకుడిని దర్శనం చేసుకొని ఇక్కడ లక్ష్మీమాత, గాయత్రి మాత, సరస్వతి మాత, అన్నపూర్ణ మాత అందరూ ఉన్నారు. అందరినీ కూడా చూద్దాం మనము. ఫస్ట్ మనము శ్వేతార్క గణపతి దర్శనం అనేది చేసేసుకుందాము. తనేనండి శ్వేతార్క మూల గణపతి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారు.
శ్వేతార్క గణపతి అంటే అర్థం ఏమిటంటే, శ్వేతము అంటే తెలుపండి, ఆర్తము అంటే జిల్లేడు, మూలము అంటే వేరు అనే అర్థం అండి. అంటే తెల్ల జిల్లేడు చెట్టు 100 సంవత్సరాలు పెరిగి ఆ చెట్టు వేరులో నుంచి గణపతి రూపం అనేది వచ్చిందండి. తెల్ల జిల్లేడు వేరు నుండి ఆవిర్భవించిన గణపతి కాబట్టి ఈ గణపతిని శ్వేతార్క గణపతి అని పిలుస్తారండి. మనకు ఈ దేవాలయం వచ్చేసి 3 అంతస్తులు అనేది ఉంటుందండి. మనకి ఈ గణపతితో పాటు మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తారండి. అలాగే సీతారాముల విగ్రహాలు, పద్మావతి వెంకటేశ్వర స్వామి విగ్రహము, అలాగే నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, షిరిడి సాయిబాబా విగ్రహాలు మనకి ఈ దేవాలయంలో మనకు దర్శనమిస్తారండి. దేవాలయం లోపలికి పోగానే ఇక్కడ మనకు ఒక శివలింగం అనేది దర్శనమిస్తుంది. ఇక్కడ చాలామంది స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత లోపలికి అనేది వెళ్తారండి. శివుని దర్శనం చేసుకున్న తర్వాత వెనక సైడ్ వెళ్తే, స్వామివారికి వెనక సైడ్ వెళ్తే మనకు మహాలక్ష్మి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ కూడా రాశారు చూడండి, మహాలక్ష్మి అమ్మవారు అనేసి. అమ్మవారిని అనేది దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి పక్క రూమ్లోనే మనకు హోమగుండం అనేది ఉంటుందండి. హోమం ఎప్పుడు చేస్తారంటే ప్రతి నెలలోనూ మొదటి మంగళవారము ప్రత్యేక గణపతి హోమం అనేది ఉంటుందండి. అప్పుడు అనేది హోమం అనేది నిర్వహిస్తారు. అలాగే ప్రత్యేకంగా స్వామివారికి గరిక అంటే చాలా ఇష్టం కదండి, గరిక పూజ కూడా నిర్వహిస్తారనమాట. అలాగే ప్రతిరోజు ఉదయం 6:30కు స్వామివారికి అభిషేకం అనేది ఉంటుందండి. 8 వరకు అనేది ఉంటుంది. లక్ష్మీమాతను దర్శనం చేసుకున్నాం కదండి. అమ్మవారి సైడ్ నుంచి వెళ్తే చుట్టూ ఇలా ప్రదర్శనలు చేసుకోవడానికి అనేది ఉంటుంది. నేను టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ముందరకు అనేది వెళ్తున్నాను. మనం ముందరకు వెళ్తే మళ్ళీ ఇక్కడ మనకు సరస్వతి మాత దర్శనం ఇస్తుంది. అంటే మనకు శ్వేతార్క గణపతి మధ్యలో ఉంటారు. ఆ సైడు ఈ సైడ్ వచ్చేసి ఒక పక్క లక్ష్మీదేవి ఉంటుంది, ఇంకొక పక్క వచ్చేసి సరస్వతి మాత దేవాలయం మనకు దర్శనం ఇస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది సరస్వతి మాత అండి. అలాగే కొంచెం ముందరికి వెళ్తే అంటే స్వామివారి పక్కకు అనమాట సైడ్లకు వచ్చేసి ఇక్కడ అన్నపూర్ణ మాత, అలాగే గాయత్రి మాత కూడా దర్శనమిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది అన్నపూర్ణ మాత అండి. అమ్మవారిని అందరం దర్శనం చేసుకుందాం. మనము అన్నపూర్ణ మాత పక్కకే సంతోషి మాత అమ్మవారి విగ్రహం అనేది ఉంటుందండి. ప్రతి అమ్మవారికి చిన్న చిన్న దేవాలయాలు అయితే కట్టారనమాట, అంటే గోపురం కట్టారు. ఇక్కడ మనకు సంతోషి మాత అమ్మవారండి. అమ్మవారి పక్కనే శ్రీ గాయత్రి మాత అమ్మవారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ గాయత్రి మాత అమ్మవారి విగ్రహం అనమాట. అమ్మవారిని అందరం దర్శనం అనేది చేసేసుకుందామండి. అంటే మనకు గణపతి సైడ్లకు ఈ దేవాలయాలన్నీ ఉంటాయన్నమాట. స్వామివారు మధ్యలో ఉంటారు, ఆ పక్క ఈ పక్క కొన్ని దేవాలయాలు అయితే ఉంటాయండి. అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో షిరిడి సాయిబాబా విగ్రహం కూడా ఉందండి. అంటే గణపతికి ఆపోజిట్లో మనకు సాయిబాబా విగ్రహం అనేది ఉంటుందండి. అలాగే ఇక్కడ హనుమంతుడు కూడా అంటే ఆంజనేయ స్వామి కూడా మనకు దర్శనమిస్తారు. స్వామివారిని కూడా మనం దర్శనం చేసుకుందాం. ఈ శ్వేతార్క గణపతి దేవాలయం ఎప్పుడు నిర్మించారంటే 2009లో అనేది నిర్మించారండి. ఎవరు నిర్మించారు అంటే ఐవోలు అనంత మల్లయ్య శర్మ అనే అతను ఈ దేవాలయాన్ని నిర్మించారండి. 5 పీఠాధిపతుల సమక్షంలో గణపతి విగ్రహాన్ని అనేది ప్రతిష్ఠించి ఆ విగ్రహానికి 18 కిలోల వెండి కవచాన్ని స్వామివారికి అమర్చారండి. ఇప్పుడు మనము ఆ వెండి కవచం మీదనే స్వామివారిని దర్శనం అనేది చేసుకుంటున్నాం. చూడండి, స్వామివారికి వెండి కవచం ఇలా అమర్చారనమాట. శ్వేతార్క గణపతిని మనం అందరం కూడా దర్శిద్దాం. ఇక్కడ ప్రత్యేకంగా ఎప్పుడెప్పుడు పూజలు చేస్తారు అంటే మనకు వినాయక నవరాత్రులు ఉంటాయి కదండి, వినాయక చవితికి అప్పుడు చాలా ఘనంగా చేస్తారండి 9 రోజులు. అలాగే సంకటహార చతుర్దశి రోజు కూడా పూజలు అనేది ప్రత్యేకంగా నిర్వహిస్తారండి. స్వామివారి వసంతోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు పుత్రకామేష్టి యాగం కూడా ఇక్కడ నిర్వహిస్తారండి. యాగంతో పాటు కళ్యాణోత్సవం ఇలా చాలా రకాల పూజలు అనేది నిర్వహిస్తారు. ఈ శ్వేతార్క గణపతి దేవాలయంలో నిత్య అన్నదానం కూడా ఉంటుంది. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్వామివారి ప్రసాదం కూడా తీసుకోవచ్చు అన్నమాట. మనం ఇప్పుడు 2 ఫ్లోర్లలో దేవాలయాలు చూసాం కదండి, 3వ ఫ్లోర్కి వెళ్ళేసి దేవాలయాలు కూడా దర్శనం చేసుకుందాం పదండి. పైన ఏమేమి దేవాలయాలు ఉన్నాయనేది ఇలా బోర్డు అనేది పెట్టారు చూడండి. మనం 3వ ఫ్లోర్కి వెళ్తే చూడండి, ఇలా చిన్న చిన్న గోపురాలు అనేది పెట్టేసేసి చాలా దేవతామూర్తుల విగ్రహాలు అయితే పెట్టారండి. మనకు ఇక్కడ నవగ్రహాలతో పాటు మనకు ఈ దేవాలయాలు అనేది దర్శనమిస్తాయి. అన్నీ కూడా చూద్దాం పదండి. ఫస్ట్ మనము ఇలా వెళ్ళంగానే మనకు ఇక్కడ హయగ్రీవుడు దర్శనం అనేది ఇస్తాడండి.
చూడండి హయగ్రీవ భగవానుడు అనమాట. హయగ్రీవ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి కూడా మనకు దర్శనమిస్తారు. చూడండి ఇక్కడ మనకు అయ్యప్ప స్వామి దర్శనం అనేది ఇస్తున్నారు. అయ్యప్ప స్వామి విగ్రహం కూడా పెట్టారు. అయ్యప్ప స్వామి విగ్రహం పక్కనే మనకు శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు ఇక్కడ దర్శనమిస్తారండి. తనేనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ మనకు సతీ సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అనేది ఇస్తారండి. ఇక్కడ మూల విగ్రహాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. మనం ఇప్పుడు 3 దేవాలయాలు చూసాం కదండి. దానికి ఆపోజిట్లో ఇవి నవగ్రహ దేవాలయాలు అనమాట. ఇక్కడ మనకు చంద్రుడు అనేది దర్శనమిస్తాడు. చంద్రునితో పాటు అతని భార్య కూడా మనకి ఇక్కడ దర్శనం అనేది ఇస్తుందండి. ఇక్కడ రోహిణి సమేత చంద్రుని గ్రహము 6వ గ్రహం కదండి. ఆ నెంబర్ కూడా ఇక్కడ రాశారు. గ్రహాలలో 7వ గ్రహం కుజుడు కదండి. కుజుడి గ్రహము మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. ఇక్కడ కూడా భార్యతో పాటు మనకు కుజుడు అనేది దర్శనమిస్తాడు. కరాళీదేవి సమేత రాహుగ్రహము ఇక్కడ మనకు దర్శనం అనేది ఇస్తుంది. అంటే మనకు రాహువు తన భార్యతో పాటు మనకి ఇక్కడ దర్శనం అనేది ఇస్తాడండి. 8వ గ్రహం అన్నమాట కుజుడు మనకు. నవగ్రహ దేవాలయాలు వచ్చేసి మధ్యలో ఉంటాయండి. నవగ్రహ దేవాలయాల చుట్టూ ఇలా దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. అంటే వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, హయగ్రీవుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు అనేది ఉంటాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి. సతీ సమేతంగా ఇక్కడ స్వామివారు మనకు దర్శనం అనేది ఇస్తున్నారు. మనకి ఇక్కడ గోపురం కనపడుతుంది కదండి. ఆ గోపురమే మనకు శ్వేతార్క గణపతి అనేది ఉండేది. మళ్ళా ముందరికి వెళ్ళేసి ఇంకా మిగతా దేవుళ్ళని దర్శనం చేసుకుందాము. నవగ్రహ దేవాలయాలు మళ్ళా తర్వాత చూపిస్తానండి లాస్ట్లో. ఫస్ట్ మనము ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు, సీతారాముల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళని దర్శనం చేసుకుందాము. ఇక్కడ చూడండి లక్ష్మణునితో పాటు అలాగే సీతా సమేత రామచంద్రమూర్తి మనకు ఇక్కడ దర్శనం అనేది ఇస్తారండి. హనుమంతుని విగ్రహం కూడా కింద ఉంది చూడండి. ఇలా దర్శనం చేసుకున్న తర్వాత దాని పక్కకే మనకు సత్యభామ, రుక్మిణి, శ్రీకృష్ణ భగవానులు ఇక్కడ మనకు దర్శనం అనేది ఇస్తారు. శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణి సమేత సత్యభామతో పాటు మనకు ఇక్కడ స్వామివారు దర్శనం అనేది ఇస్తారు. చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి, ఎంత ముద్దుగా ఉన్నాయో స్వామివారు విగ్రహాలు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం చేసుకుందాం కదండి. దాని పక్కకే మనకు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా మనకు దర్శనమిస్తుంది. చూడండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ప్రహ్లాద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అన్నమాట ఇది. లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాం కదండి. దాని పక్కకే మనకు ఇక్కడ దత్తాత్రేయ స్వామి మనకు దర్శనమిస్తాడు. స్వామివారిని కూడా మనం దర్శనం అనేది చేసేసుకుందాము. మనకు ఈ దేవాలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి మనకు ఇక్కడ దర్శనమిస్తారండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకు సత్యనారాయణ స్వామి ఫోటో మనం వ్రతం చేసుకున్నప్పుడు ఎంతమంది పరివారంతో స్వామివారు మనకు దర్శనమిస్తారో అలాగే ఇక్కడ మనకు స్వామివారు అనేది దర్శనం అనేది ఇస్తారండి. ఇక్కడ ప్రతి ఏకాదశి రోజున, పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతము సామూహికంగా నిర్వహిస్తారండి. అలాగే కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం అనేది నిర్వహిస్తారండి. వేరెక్కడా లేని విధంగా ఇక్కడ మనకు పరివారంగా మనకు ఫోటోలో ఏ విధంగా మనకు దర్శనమిస్తారో అదే విధంగా ఈ దేవాలయంలో దర్శనం అనేది ఇస్తారండి. ఇక్కడ బోర్డులో మనకు అన్ని వివరాలు రాసి ఉంచారు. చుట్టూ వీళ్ళందరూ మనకు దర్శనమిస్తారు. మధ్యలో ఇలా నవగ్రహ దేవతలు అనేది దర్శనమిస్తారండి. వీళ్ళు కూడా మనకు విగ్రహ రూపంలో భార్యతో సహా ఇక్కడ ఉండడం మనకు గొప్ప విశేషం అండి. ఇవన్నీ కూడా నవగ్రహ దేవాలయాలు భార్యలతో సహా మనకు ఇక్కడ దర్శనం అనేది ఇస్తున్నారు. తారాదేవి సమేత గురుదేవుడు అన్నమాట ఇక్కడ మనకు దర్శనం అనేది ఇచ్చేది. ఇక్కడేమో మనకు కేతువు గ్రహం అండి. ఆయన భార్యతో పాటు మనకి ఇక్కడ స్వామివారు దర్శనం అనేది ఇస్తున్నారు.
మనం ఎన్నో దేవాలయాలకు వెళ్ళింటాం కానీ ఇలా గ్రహాలకు భార్యలతో సమేతంగా మనకు దర్శనం ఇవ్వడం చాలా తక్కువ కదండి. ఇక్కడ మనము ప్రత్యేకంగా గ్రహాలకు పూజ చేయించుకోవాలన్నా ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి. అలా కూడా మనము దర్శనం అనేది చేసుకొని పూజలు అనేది నిర్వహించుకోవచ్చు. ఇక్కడ మనకు ఎవరు అనంటే సూర్యుడండి. మనకు ఛాయాదేవితో పాటు మనకు సూర్య భగవానుడు దర్శనం అనేది ఇస్తున్నారు. సూర్య భగవానుడికి ఎంత అందంగా అలంకరణ చేశారో చూడండి. గ్రహాలలో ఫస్ట్ గ్రహము శుక్రుడండి. ఇక్కడ కూడా మనకు శుక్రుడు మనకు భార్యతో సమేతంగా మనకు దర్శనం అనేది ఇస్తాడు. తన భార్య పేరు సుకీర్తిదేవి అండి. ఇప్పుడు నవగ్రహ దేవాలయాలు చూపించాను కదండి, ఇవేనమాట ఆ నవగ్రహ దేవాలయాలన్నీ కూడా. ఇవి మధ్యలో ఉంటాయి. చుట్టూ మనకు వెంకటేశ్వర స్వామి, శివుడు, అలాగే హయగ్రీవుడు వీళ్ళందరూ మనకు దర్శనం అనేది ఇస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శని భగవానుడి విగ్రహం అన్నమాట. ఇక్కడ కూడా స్వామివారు అమ్మవారితో పాటు మనకు ఇక్కడ దర్శనం అనేది ఇస్తున్నారు. చూసారు కదండి, శ్వేతార్క గణపతి దేవాలయంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా. మీరు కూడా స్వామివారి అనుగ్రహంతో స్వామివారిని దర్శించాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.